మీలో ఉన్న ఒక లక్షణాన్ని గుర్తించి, మీరు ఇంకా స్వర్గాన్ని పొందడానికి అవకాశం కలిగి ఉన్నారు. మరియు వాళ్ళు తమ వాగ్దానాలు మరియు బాధ్యతలను కట్టుబడి ఉండేవారు. తీవ్రమైన పాపాలను మరియు అనైతిక ప్రవర్తనను నివారించే మరియు కోపంలో ఉన్నప్పుడు ఇతరులను క్షమించే వ్యక్తులు. వారికి తమ కోపాన్ని నియంత్రించడం మరియు ఇతరులను క్షమించడం సులభం, మరియు దేవుడు మంచి పనులు చేసేవారిని ప్రేమిస్తాడు. వారు తప్పు చేసినప్పుడు వారు దేవుడిని గుర్తు చేసుకుంటారు మరియు వారి పాపానికి క్షమాపణ అడుగుతారు, మరియు వారు ఆ తప్పును మళ్ళీ చేయరు. దేవుడు మీకు విశ్వాసం ఒక విలువైనదిగా చేశాడు మరియు దానిని మీ హృదయాలలో నింపాడు, మరియు అబద్ధం, పాపం మరియు దుశ్శాప్ నుండి మిమ్మల్ని దూరంగా ఉంచాడు. వీరు సరైన మార్గంలో ఉన్న వ్యక్తులు. దేవుని ప్రజలు అంటే తక్కువ మనస్సుతో భూమిపై నడిచేవారు, మరియు ఇతరులు వారితో కఠినంగా మాట్లాడినప్పుడు వారు మృదువైన మాటలతో ప్రతిస్పందిస్తారు. ఖురాన్ను గౌరవంగా చదివి దేవుని ప్రస్తావన ద్వారా శాంతిని పొందే మరియు విశ్వాసంతో ఉన్నవారు. క్రమం తప్పకుండా ప్రార్థించే వ్యక్తులు. దేవుణ్ణి నమ్మే వారు దేవునిపై ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారు. అల్లాహ్ పేరు ప్రస్తావించినప్పుడు మరియు ఖురాన్ యొక్క వ్రాతలను వారికి పఠించినప్పుడు, అల్లాహ్ను విశ్వసించే వారు తమ విశ్వాసాన్ని మరింతగా పెంచుతారు. వారి విశ్వాసం మరింత బలపడుతుంది. ప్రార్థన చేసేవారు మరియు వారి సంపదతో దానధర్మం చేసేవారు. దేవునిపై విశ్వాసం ఉన్నవారు విజయం సాధిస్తారు. వారు వారి ప్రార్థనలకు అంకితమిస్తారు. వారు అనవసరమైన విషయాల గురించి మాట్లాడకుండా ఉంటారు. వారు దాతృత్వాలు చేస్తారు. వారు తమ మంచితనాన్ని కాపాడుతారు. వారు వారి వాగ్దానాలను నెరవేరుస్తారు. మరియు వారు వారి ప్రార్థనలను సక్రమంగా చేస్తారు. అల్లాహ్ మిమ్మల్ని మంచి పనులు చేయడంలో సహాయం చేస్తూ మీకు ఎలాంటి కష్టాలు కలగకుండా చూసుకుంటాడు.